హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఇందులో భాగంగా మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి స్పెషల్ వీడియోస్ చేస్తున్నామండి. ఆల్రెడీ 50కి పైగా వీడియోస్ దీని కింద చేస్తున్నాము. ప్రాజెక్ట్ సేతు అనే ప్లేలిస్ట్ ఒకసారి మీరు చూడొచ్చు. అందులో రీక్యాప్ అనే ప్రోగ్రాంలో మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మనం రికార్డ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకు, ఆగస్ట్ 2021 వరకు. సార్ మరి అందులో జనవరి 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో పార్ట్ 2 వీడియో ఇది. ఈ వీడియో రిలేటెడ్గా పీడిఎఫ్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈ 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద టెస్ట్ సిరీస్ రాయాలి అంటే దాని రిలేటెడ్ లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అదొకసారి మీరు చూసుకోవచ్చు. రైట్, మరి సెక్యూరిటీ ఇష్యూస్ అనే దానికి సంబంధించిన ఫస్ట్ వీటితో మొదలు పెడదాం. ఫస్ట్ ఇష్యూ ఆకాష్ మిజైల్స్. ఆకాష్ అనేటటువంటి మిజైల్స్ని ఫ్రెండ్లీ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నట్టుగా క్యాబినెట్ అనేటటువంటిది ఆమోదం తెలపడం జరిగింది. ఇది ఇండియాలో తయారు చేయబడినటువంటి మొట్టమొదటి ఇండిజినస్ ప్లాట్ఫామ్స్, ఇండియా యొక్క మొట్టమొదటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. దీన్ని ఐజీఎండిపి అనే ప్రోగ్రామ్ కింద, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే దాని కింద లాంచ్ చేయడం జరిగింది. న్యూక్లియర్ క్యాపబుల్ మిజైల్స్ అనేటటువంటి వాటిని మ్యాక్ స్పీడ్ 2.5తో, అంటే 2.5 రెట్లు సౌండ్ కంటే వేగంగా వెళ్ళగలిగేంత స్పీడ్తో వీటిని లాంచ్ చేయగలమన్నమాట. న్యూక్లియర్ వెపన్స్ని కూడా, దీంతో న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా పంపించగలము. ఆకాష్ మిజైల్స్ మనకి ఈ డిఫెన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి, డిఫెన్స్ రంగంలో ఎక్స్పోర్ట్స్ని పెంచడానికి ఎన్నో మెజర్స్ తీసుకుంటూ ఉంటుంది. డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ 2020 కూడా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి నెక్స్ట్ 5 ఇయర్స్లో పెరిగేలాగా ఒక రోడ్ మ్యాప్ తీసుకుని వచ్చింది. మరి అందులో భాగంగానే ఇండియా నుంచి బ్రహ్మోస్ అని ఇలా వివిధ వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆకాష్ మిజైల్స్ని కూడా ఎక్స్పోర్ట్ చేయాలి అన్నట్టుగా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దానికి సంబంధించి. నెక్స్ట్ ఇష్యూ S-400 సిస్టమ్. మనకి ఇండియన్ మిలిటరీ సంబంధించిన కొంతమంది స్పెషలిస్టులు రష్యాకి వెళ్ళారు ట్రైనింగ్ కోసం. దేంట్లో ట్రైనింగ్ కోసం? ఈ S-400 ట్రయంఫ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కోసం. ఇదేం చేస్తుంది? మనకి ఏదైనా ఒక ఇన్కమింగ్ మిజైల్ వస్తే దాన్ని ముందుగానే గాల్లో ఉన్నప్పుడే దాన్ని పసిగడతాయి. రాడార్స్ అనేవి ఉంటాయి, రాడార్స్ పసిగడతాయి. ఆ ఇన్ఫర్మేషన్ని కంట్రోల్ సెంటర్కి ఇస్తాయి. ఈ కంట్రోల్ సెంటర్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ నుంచి మిజైల్స్ని లాంచ్ చేస్తారు. ఇలా లాంచ్ చేసినటువంటి మిజైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిజైల్స్ ఈ గాల్లోనే దీన్ని నిర్వీర్యం చేసేస్తాయి, ఆ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకే దీన్ని యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. ఒక్కొక్క దేశంలో కొన్ని రకాలైన ఉన్నాయి. మనకి పృథ్వీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ అని ఉంది, కానీ దాని యొక్క రేంజ్, అంటే దాని ద్వారా పంపించగలిగేటటువంటి మిజైల్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ తక్కువ. సో అందుకని లాంగ్ రేంజ్ ఉండేలాగా S-400 అనేటటువంటి రష్యాకు సంబంధించినటువంటి యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ అన్నమాట. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి రష్యాతో అగ్రిమెంట్ చేసుకున్నాం. యుఎస్ఏ అనేటటువంటి కాట్సా అనే చట్టం కింద కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అంటాం. ఈ కాట్సా అనేటటువంటి చట్టం కింద S-400 అనేటటువంటి మిజైల్స్ని ఏదైనా సరే, మన రష్యా అనేది యుఎస్ఏ యొక్క అడ్వర్సరీ కాబట్టి దాని దగ్గర నుంచి ఎవరేదన్నా కొనుక్కుంటే వాళ్ళ మీద కూడా మేము రిటాలియేటరీ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పింది. అయినా సరే మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ మనకి ఇంపార్టెంట్, అందుకోసం S-400 మిజైల్ సిస్టమ్ని మనం కొనుక్కుంటున్నాము. దాని సంబంధితంగా $5.43 బిలియన్ కాంట్రాక్ట్ని సైన్ చేయడం జరిగింది. S-400 ట్రయంఫ్ సిస్టమ్ అని పిలుస్తామన్నమాట. దీంట్లో వివిధ రకాల టెక్నాలజీస్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇదొక యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్. నెక్స్ట్ ఇష్యూ డెజర్ట్ నైట్ 2021. ఇండియా మరియు ఫ్రాన్స్ యొక్క ఎయిర్ ఫోర్సెస్ రెండూ కలిసి డెజర్ట్ నైట్ ఎక్సర్సైజ్ అనేటటువంటిది ఎయిర్ ఫోర్స్ కలిపి చేరడం జరిగింది. దీని యొక్క యూనిక్ ఫీచర్ ఏంటి అంటే రెండు సైడ్ల నుంచి కూడా రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని వాడుతున్నాము. మనము ఫ్రాన్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫ్రాన్సే దాన్ని తయారు చేస్తుంది కాబట్టి దాది న్యూక్లియర్ డిటరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ఏరియల్ రికగ్నైజెన్స్ చేపట్టగలుగుతుంది, ఇన్డెప్త్ స్ట్రైక్స్ చేపడుతుంది, ఇంటర్సెప్ట్ చేయగలదు. ఇలా వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగము. ఇది 3700 కిలోమీటర్స్ దాని యొక్క పరిధి అన్నమాట.
అన్ని వేల కిలోమీటర్స్ వరకు మిజైల్స్ని దీని నుంచి లాంచ్ చేయగలదు. రైట్, రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ అని అంటాం. మరి డెజర్ట్ నైట్ కాకుండా ఇండియా మరియు ఫ్రాన్స్ మధ్యలో ఏ విధమైనటువంటి జాయింట్ ఎక్సర్సైజ్ ఉన్నాయి? వరుణ అని, గరుడ, శక్తి, ఈ 3 కూడా ఇండియా ఫ్రాన్స్ మధ్యలో ఉండేటటువంటి జాయింట్ ఎక్సర్సైజెస్గా చెప్తాము. నెక్స్ట్ ఇష్యూ ASMI. ఇండియా యొక్క మొట్టమొదటి ఇండిజినస్గా తయారు చేయబడినటువంటి మెషిన్ పిస్టోల్ ASMI అంటున్నాం. ఇది మన ఇన్ఫాంట్రీ స్కూల్, ఆర్మీకి సంబంధించిన ఇన్ఫాంట్రీ స్కూల్ మహో, అదేవిధంగా DRDOకి సంబంధించినటువంటి ARDE పూణే, ఇవి 2 కలిసి ఇండిజినస్గా తయారు చేశాయి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే 3D ప్రింటర్. మనకి 3D ప్రింటింగ్ ఉంటుందా, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా అంటారు. 3D ప్రింటింగ్ పద్ధతిలో ముందు దీని యొక్క ప్రోటోటైప్ని తయారు చేశారు. దాన్ని బేస్ చేసుకొని దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ మెషిన్ పిస్టోల్ అనేటటువంటిది ఓవరాల్గా 50,000 లోపలే ఒక్కొక్కటి తయారు చేస్తారనమాట. దీన్ని ఎక్స్పోర్ట్స్ కూడా చేసే అవకాశాలు మనకున్నాయి. ఈ మెషిన్ పిస్టోల్ని ఆర్మీ వీళ్ళు వాడేదానికనమాట. ఆటోమేటిక్గాను మల్టిపుల్ బర్స్ అనేటటువంటిది ఇది ఇవ్వగలదు. మొట్టమొదటి ఇండిజినస్గా తయారు చేయబడినటువంటి 9mm మెషిన్ పిస్టోల్గా ASMIని చెప్తాము, ఆస్మి అంటాం. నెక్స్ట్ సొసైటీ సోషల్ ఇష్యూస్కి సంబంధించినవి చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ జయా జైట్లీ కమిటీ. ఇక్కడ ఏమన్నారు, విమెన్కి సంబంధించి మ్యారేజ్ ఏజ్ ఏదైతే ఉందో అది 18 సంవత్సరాలు కదా ఇప్పుడు మినిమం మ్యారేజ్ ఏజ్, దాన్ని పెంచాలా అని మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అని ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ పేరే జయా జైట్లీ కమిటీ. ఆ కమిటీ వివిధ రకాల ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుని అవునండి 18 to 21 అయితే బాగుంటుందన్నారు. అసలు ఎందుకు ఏజ్ పెరగాలండి? తక్కువ ఏజ్లో ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తే న్యూట్రిషనల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి. చైల్డ్ బర్త్ వెయిట్ తక్కువగా పుట్టడము, హైయర్ ఎడ్యుకేషన్ కొనసాగించలేకపోవడం ఇవి జరుగుతాయి. అలా కాకుండా మినిమం మ్యారేజ్ ఏజే పెంచితే ఇవన్నీ అడ్డుకోవచ్చు కదా. దానికోసం అని అన్నారు. న్యూట్రిషన్ ఇవన్నీ కూడా మాల్ న్యూట్రిషన్ తగ్గుతాయి. చైల్డ్ మాల్ న్యూట్రిషన్ ఎందుకు వస్తుందంటే మదర్లో న్యూట్రిషన్ సరిగా లేనప్పుడు చైల్డ్ మాల్ న్యూట్రిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అడ్డుకోగలము అన్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం విమెన్కి మినిమం మ్యారేజ్ ఏజ్ 18, మెన్కి అయితే 21 అని ఉంది. మినిమం మ్యారేజ్ ఏజ్కి మెజారిటీ అటైన్ చేయడానికి తేడా ఉందండి. మెజారిటీ అనేది వీళ్ళు మేజర్ అని చెప్తుంటారు, 18 years దాటితే అది జెండర్ న్యూట్రల్, అందరికీ ఒకటే. మ్యారేజ్ ఏజ్ మాత్రం డిఫరెంట్. వివిధ రిలీజియన్స్ వివిధ రకాల మ్యారేజ్కి సంబంధించినటువంటి ఏజెస్ని డిఫరెంట్ కంటెక్స్లో డిసైడ్ చేస్తారు. మరైతే ఈ 18 to 21 పెంచాలి అన్న ప్రపోజల్ని కొన్ని విమెన్ రైట్స్ గ్రూప్స్, యాక్టివిస్ట్స్ అనేవాళ్ళు అపోజ్ చేశారు. ఎందుకని, ఈ ఏజ్ అనేది పెంచితే దాన్ని ఎవరైతే యంగ్ అడల్ట్స్ మ్యారేజ్ చేసుకోవాలి పేరెంట్స్ కన్సెంట్ లేకుండా అని అనుకుంటున్నారో వాళ్ళకి అగెయినెస్ట్గా దీన్ని యూజ్ చేయొచ్చు, ఇలా ఉంటుంది. న్యూట్రిషన్ని పెంచాలి అంటే ఓన్లీ మ్యారేజ్ ఏజ్ని పెంచడం ఒక్కటే కాదు కదా, ఎన్నో ఇంటర్వెన్షన్స్ తీసుకోవచ్చు. ఇదొక్కటి చెప్పేసి ఇంకా చేసాము న్యూట్రిషన్ పెరిగిపోయింది, విమెన్ అండ్ చైల్డ్ హెల్త్ బాగుంటుంది, ఇలా కాదు కదా, ఎన్నో టార్గెటెడ్ మెజర్స్ తీసుకోవచ్చు కదా అన్నట్టుగా క్రిటిసైజ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఇష్యూ గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్. దాని రిలేటెడ్గా సుకన్య సమృద్ధి యోజన అంటున్నాం. మనకు తెలంగాణలోని హరిదాస్పూర్ అనే డిస్ట్రిక్ట్లో అమ్మాయి పుడితే చాలు పండగ చేసుకుంటారనమాట. సో ఎందుకని స్వీట్స్, ల్యాంప్స్ వీటితో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకని, ఆ విధమైనటువంటి జెండర్ సెన్సిటివిటీ కల్పించడము, ప్లస్ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ వీళ్ళందరూ కూడా విమెన్కి సంబంధించి మీరు ఆడపిల్ల అనగానే ఇబ్బందిగా ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు, ఇలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇవన్నీ చేపట్టడం, వివిధ రకాల ప్రోగ్రామ్స్ కింద గర్ల్ చైల్డ్కి ఉన్న బెనిఫిట్స్ని చెప్పడం, ఇవన్నీ కూడా అన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ సుకన్య సమృద్ధి యోజన. దీంట్లో గర్ల్ చైల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ కోసం మనీని సేవ్ చేసుకునే ప్రోగ్రామ్. దీంట్లో సింపుల్గా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుందంట, అంతే. బ్యాంకులు మామూలుగా మనం వడ్డీ దాచిపెట్టుకుంటే ఎంత డబ్బులు ఇస్తాయి, దానికంటే ఎక్కువ డబ్బులు వస్తుంది అన్నమాట. ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ అనేటటువంటిది పాప పుట్టిన తర్వాత ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు. 10 సంవత్సరాల లోపు ఉన్నప్పుడు 250 మినిమం అమౌంట్ నుంచి దాచుకోవచ్చు. ఇంతకుముందు 1000 రూపాయలు, ఇప్పుడు 250కే తగ్గించారు. మ్యాక్సిమం అమౌంట్ 1.5 లక్షలు అనమాట. మరి ఈ కంటెక్స్లో అకౌంట్ ఏ కమర్షియల్ బ్యాంక్లో అయినా సరే, పోస్ట్ ఆఫీస్లో అయినా సరే ఓపెన్ చేయొచ్చు. 21 సంవత్సరాల వరకు ఆపరేటివ్గా ఉంటుంది.
స్టార్ట్ చేసిన నుంచి 21 సంవత్సరాలు. మరి ఒకవేళ 18 సంవత్సరాలు నిండాక హైయర్ ఎడ్యుకేషన్ కావాలి, హైయర్ ఎడ్యుకేషన్ కోసం మనీ కావాలనుకుంటే 50% విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. మిగిలింది మ్యారేజ్కి అన్నట్టుగా అనమాట. అలాగా గర్ల్ చైల్డ్కి సంబంధించి ఇది బేటీ బచావో బేటీ పడావో అన్న క్యాంపెయిన్ కింద వన్ ఆఫ్ ది స్మాల్ డిపాజిట్ స్కీమ్గా ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది చెప్తాము. నెక్స్ట్ గవర్నాన్స్కి సంబంధించిన ఇష్యూస్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ స్పెషల్ మ్యారేజెస్ చట్టము. రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు అనేటటువంటిది ఈ స్పెషల్ మ్యారేజెస్ చట్టంలోని సెక్షన్ 5ని కొట్టివేయడం జరిగింది. అసలేంటి సెక్షన్ 5 అంటే? స్పెషల్ మ్యారేజెస్ చట్టం అనేటటువంటిది ఇంటర్ రిలీజియస్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి సంబంధించి లీగల్ వ్యాలిడిటీ ఇస్తూ తీసుకొని రాబడినటువంటి చట్టము. ఈ చట్టం అనేటటువంటిది సెంట్రల్ లెజిస్లేషన్ అనమాట. ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క సివిల్ కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళ యొక్క మ్యారేజ్ని సోలమ్నైజ్ చేసుకోవడానికి. దీంట్లో సెక్షన్ 4 అనేటటువంటిది స్పెషల్ మ్యారేజెస్ చట్టం కింద కొన్ని కండిషన్స్ని లే డౌన్ చేస్తుంది. ఏంటి ఆ సెక్షన్ 4లో ఉండేటువంటి స్పెషల్ కండిషన్స్? ఒకటి, ఎవరు కూడా ఇద్దరిలో మ్యారేజ్ చేసుకోవడానికి ఎవరికి కూడా స్పౌస్ లివింగ్గా వాళ్ళకు ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే లివింగ్ స్పౌస్ ఉండకూడదు. రెండవది, ఇద్దరు కూడా కన్సెంట్ ఇచ్చే పరిస్థితుల్లో ఉండాలి. ప్రొహిబిటెడ్ డిగ్రీ ఆఫ్ మ్యారేజ్గా ఉండకూడదు. మ్యారేజ్ ఏజ్ అనేటటువంటిది అబ్బాయిలకైతే 21, అమ్మాయిలకైతే 18 పైన ఉండాలి. అప్పుడే ఈ చట్టం కింద మ్యారేజెస్ అనేటటువంటివి చెల్లుబాటు అవుతాయి అని. అసలు సెక్షన్ 5 అనేటటువంటిది ఏం చెప్పింది ఈ స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్లో? ఎందుకని దాన్ని అలహాబాద్ హైకోర్టు యొక్క తీర్పు మేరకు కొట్టివేయడం జరిగింది? ఎందుకని అంటే, ఈ సెక్షన్ 5 అనేటటువంటిది 30 రోజుల ముందే మ్యారేజ్ చేసుకోవాలనుకున్న ఇంటెంట్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందే నోటీస్ అనేటటువంటిది ఇవ్వాలి. దాన్ని పబ్లిక్గా ప్లేస్ చేస్తారు. ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అని అడుగుతారు. అబ్జెక్షన్స్ లేవు అంటేనే ఆ మ్యారేజ్ను ముందుకు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మ్యారేజ్కి ఒప్పుకోవాల్సింది వాళ్ళిద్దరే కదా. మిగిలిన వాళ్ళు ఎవరో అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడం ఏముంది అంటే అది వాళ్ళిద్దరి యొక్క ఇండివిజువల్ చాయిస్కి అగెయినెస్ట్ అన్నట్టే కదా. అందువల్ల ఆ సెక్షన్ని తీసేయాలన్నట్టుగా దాన్ని తీసివేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ జిహెచ్టిసి ఇండియా ఇనిషియేటివ్. గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ ఇండియా అని అంటాం. 6 రాష్ట్రాల్లో ఈ ఇనిషియేటివ్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కంటెక్స్లో అసలు ఏంటి ఇనిషియేటివ్ ఏంటి, అసలు ఈ టెక్నాలజీస్ ఎందుకు కావాలి? మనకు అఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఇంపార్టెంట్. దానికి తగ్గట్టుగా టెక్నాలజీస్ ఉంటే ఆ టెక్నాలజీస్ అనేటటువంటివి తీసుకొని రాగలగాలి హౌసింగ్ సెక్టార్లో. దానికోసం మనకి కొన్ని మెజర్స్ని అనౌన్స్ చేశారు. అఫోర్డబుల్ సస్టైనబుల్ హౌసింగ్ యాక్సలరేటర్స్ అనేవి తీసుకొని రావడం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. అదేవిధంగా నవరత్ అనేటటువంటి సర్టిఫికేషన్ కోర్సెస్ని దేంట్లో హౌసింగ్ ఇన్నోవేషన్స్లో సర్టిఫికేషన్ కోర్సెస్ని తీసుకొని రావడం జరిగింది. అసలు ఈ గ్లోబల్ హౌసింగ్ ఛాలెంజ్ టెక్నాలజీ అనేది ఏం చెప్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఉండేటటువంటిది. దీంట్లో మెయిన్ స్ట్రీమ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి అసలు హౌసింగ్ టెక్నాలజీస్కి సంబంధించి? అవి ఎంత సస్టైనబుల్గా, ఎకో ఫ్రెండ్లీగా, డిజాస్టర్ రెసిలియంట్గా ఉన్నాయని చూస్తారు. దాన్ని బేస్ చేసుకుని దాన్ని ప్రమోట్ చేయాలి కదా. ఇన్నోవేషన్ ఉంటే చాలదు, దాన్ని కమర్షియలైజ్ చేయాలి, మార్కెట్ చేయాలి. దానికోసం ఈ ఇనిషియేటివ్ అనేటటువంటిది మనకి హెల్ప్ అవుతుంది ఈ ఛాలెంజ్ కింద. నెక్స్ట్ ఇష్యూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రూల్స్ 2021. మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత ఉండాలి ఫుడ్ ప్రోడక్ట్స్లో, వాటికి సంబంధించినటువంటి రూల్స్ని అమెండ్ చేయడం జరిగింది, సవరణ చేయడం జరిగింది. అసలు ఏంటి దీని ప్రకారం? అసలు ముందు ఇంతకీ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? ఫ్యాటీ యాసిడ్స్ ఇంపార్టెంట్ బాడీకి. ఫ్యాటీ యాసిడ్స్ 2 రకాలు ఉంటాయి, హెచ్డిఎల్ అని, ఎల్డిఎల్ అని. సో ఎల్డిఎల్ అనేటటువంటిది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్టిఫిషియల్, అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ జనరల్గా మనకి బేక్డ్ ఫుడ్స్లో, ఫ్రైడ్ ఫుడ్స్లో, ప్రీ ప్యాకేజ్డ్ స్నాక్స్, కుకింగ్ ఆయిల్స్లో ఎక్కువగా కనిపిస్తాయి. యానిమల్ ఫ్యాట్స్ కంటే వాటి యొక్క కాస్ట్ అనేటటువంటి తక్కువగా ఉంటుంది. ఇవి వాటి ఆక్సిడేషన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇవి హార్ట్ డిసీజెస్ వాటి యొక్క రిస్క్ని పెంచుతాయి. ప్రతి సంవత్సరం ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వీటి యొక్క గ్లోబల్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం వల్ల 5 లక్షల డెత్స్ పర్ ఇయర్ మనకి జరుగుతూ ఉన్నాయి. ఈ స్ట్రీట్ ఫుడ్ వీటికి సంబంధించినటువంటి వాటిలో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రస్తుతానికి కరెంట్ లెవెల్స్ ప్రకారం ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ 5% ఉండొచ్చు.
మరి ఇది డిసెంబర్ 2020లో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్స్ ఫ్యాట్స్లో 3% 2%గా ఉండాలి. 2021 3%, 2022 కల్లా 2% ఉండేలాగా మెజర్స్ తీసుకోమన్నారు. అంటే ఫుడ్ సేఫ్టీ ఇది పెరుగుతుంది. అన్సస్టైనబుల్ ఫుడ్ ప్రాక్టీసెస్ అనేవి చాలా రకాలైనటువంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, ఒబెసిటీ, హార్ట్ డిసీజెస్ వీటన్నిటికీ కారకమవుతున్నాయి. మరి ఏ ఫుడ్స్లో మనకి ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి చూడండి. బేక్డ్ ఫుడ్స్, స్నాక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, క్రీమర్, మార్గరీన్ ఇలాంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి హెల్దియర్ ఫ్యాట్స్ని ప్రాసెస్ చేస్తారు వాటి యొక్క షెల్ఫ్ లైఫ్ని పెంచడానికి. సో అప్పుడు వాటిని ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. అవి మనకి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ని కలిగిస్తాయి మన హెల్త్కి. నెక్స్ట్ ఇష్యూ ఎలక్ట్రిసిటీ రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్ రూల్ 2020. ఫస్ట్ టైం కన్స్యూమర్స్ యొక్క రైట్స్ని చెప్తూ ఎలక్ట్రిసిటీని యాక్సెస్ చేసుకునే దానికి ఈ రూల్స్ని యూనియన్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగింది. రైట్స్ టు ది ఎలక్ట్రిసిటీ కన్స్యూమర్స్ అని అంటాము. ఎలక్ట్రిసిటీ రూల్స్ 2020 దీంట్లో అక్రాస్ ది కంట్రీ అందరికీ కూడా రైట్ టు మినిమం స్టాండర్డ్స్, కొంత మినిమం స్టాండర్డ్స్లో మనకి ఈ ఎలక్ట్రిసిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి అని, రైట్ టు రౌండ్ ద క్లాక్ ఎలక్ట్రిసిటీ 24 గంటలు 24/7 ఎలక్ట్రిసిటీ సప్లై ఉండాలి కొన్ని సెక్టార్స్కి తప్ప అని, అదేవిధంగా రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్ ఆబ్లిగేషన్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ మరియు సర్వీస్ ప్రొవైడర్స్ ఎన్ని రోజుల లోపల అప్లై చేసుకుంటే కొత్త కనెక్షన్ ఇవ్వాలి, మార్చాలి, వీటన్నిటికీ సంబంధించిన రైట్స్. కంపెన్సేషన్ మెకానిజం మనకి ఒక పర్టికులర్ డ్యూరేషన్ అని చెప్తారు, ఆ లోపు ఇవ్వకపోతే ఇవి కంపెన్సేషన్ చెల్లించాలి అని. మ్యాక్సిమం టైం పీరియడ్ 7 days, రూరల్ ఏరియాస్లో మున్సిపల్ ఏరియాస్లో 15 days, రూరల్ ఏరియాస్లో 30 daysగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ రైట్ యాజ్ అ ప్రొజ్యూమర్, కన్స్యూమర్ ప్లస్ ప్రొడ్యూసర్ని ప్రొజ్యూమర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ రూఫ్ టాప్ టెక్నాలజీ ఉందనుకుందాం. సో దాంట్లో వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుంటారు, అవసరమైనప్పుడు కన్జ్యూమ్ చేసుకునేలాగా ప్రొజ్యూమర్ టెక్నాలజీ అంటారు. ఆ ప్రొజ్యూమర్ అనేటటువంటి దాన్ని యాక్సెస్ చేసుకునేలాగా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడము, ఇలాగ మనకి ఎలక్ట్రిసిటీ రైట్స్ ఆఫ్ కన్స్యూమర్ రూల్స్ 2020 అని పిలుస్తాం. వాటిని తీసుకొని రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఇవి రైట్స్ ఆఫ్ కన్స్యూమర్ రూల్స్కి సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇష్యూ లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఆఫ్ ఇండియా వేవ్ 1 అంటున్నారు. మనకి హెల్త్ మినిస్ట్రీ అనేటటువంటిది లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఆఫ్ ఇండియా అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్డ్ పాపులేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్డర్లీ పాపులేషన్కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి సర్వే చేపట్టడం జరిగింది. ఫుల్ స్కేల్లో నేషనల్ లెవెల్లో చేపట్టినటువంటి సర్వే ఇది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో హెల్త్, ఎకనామిక్ మరియు సోషల్ డిటర్మినెంట్స్ వాటి గురించి చూస్తుంది. ఈ రిపోర్ట్ అనేటటువంటిది నేషనల్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్స్, స్టేట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో ఎల్డర్లీ పాపులేషన్కి సంబంధించి వాటిని ఈ పాలసీలో డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ LASI అనేటటువంటిది నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఫర్ ఎల్డర్లీ అనే దాని కింద తీసుకొని రావడం జరిగింది ఈ సర్వే అనేటటువంటిది. దీంట్లో బేస్ లైన్ శాంపుల్ సైజ్ 72,000 హ్యూజ్ స్కేల్లో శాంపుల్ని తీసుకున్నారు. ఎల్డర్లీ పర్సన్స్, ఓల్డ్ పర్సన్స్ అని 2 కేటగిరీస్గా డివైడ్ చేసి వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వివిధ రకాల పారామీటర్స్లో ఈ సర్వే చేపట్టడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ వాట్సాప్ అనేటటువంటిది న్యూ ప్రైవసీ గైడ్లైన్స్ అనేటటువంటి వాటిని న్యూ ప్రైవసీ గైడ్లైన్స్ ఇస్తాము అన్నట్టుగా చెప్పింది. అది మ్యాండేటరీ, అందరూ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఏంటి ఆ ప్రైవసీ గైడ్లైన్స్? మీరు వాట్సాప్ అనేటటువంటిది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సర్వీస్. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ సర్వీస్ అంటే ఏంటి? మనం పంపించేటటువంటి మెసేజెస్ కానీ ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేటటువంటిది మధ్యలో ఎవరూ కూడా దాన్ని మనం పంపించిన విధంగా చదవడానికి ఉండదు. కానీ వాట్సాప్ అనేటటువంటిది మెటా డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. మెటా డేటా అంటే ఏంటి? లెట్స్ ఏ నుంచి బీకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనుకుందాం. ఏ టైంకి వెళ్తుంది, వీళ్ళు ఏ టైంకి రిప్లై ఇచ్చారు, లెంగ్త్ ఆఫ్ మెసేజ్ ఎంత ఉంది, ఏ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ పంపిస్తున్నారా, ఇలాగ మొత్తము వాళ్ళ దగ్గర డేటా అనేటటువంటిది మనం పంపించిన మెసేజ్కి సంబంధించిన డేటా, మన ప్రిఫరెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని మెటా డేటా అంటాం. అయితే వాట్సాప్ తన యొక్క ప్రైవసీ పాలసీ ఏముందంటే, మా ఓనరు ఫేస్బుక్ కదా, మేము మీరు ఇచ్చే డేటా మెటా డేటా అనేది మా కంపెనీకి అందరితోనూ షేర్ చేసుకుంటాము అని అన్నారు. ఇప్పుడు డేటా యొక్క ఓనర్ కాదు కదా వాట్సాప్ అనేది,
వాట్సాప్ అనేది ఓన్లీ ఇంటర్మీడియరీ మాత్రమే. నువ్వు మరి ఓనర్ లాగా నా ఇష్టము, నువ్వు నాకు ఒకసారి డేటా ఇచ్చేవాటి నేను వాడుకుంటాను ఎలా చెప్తుంది? సో అందుకని ఈ ప్రైవసీ గైడ్లైన్స్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. కన్సెంట్ లేకుండా మిగిలిన వాళ్ళందరితో నేను షేర్ చేసుకుంటా అంటే ఎలాగా? అందుకే దీని మీద క్రిటిసిజం రావడంతో అది సరే, మీ ఇండియాలో డేటా ప్రైవసీ లా లేదు కదా, వచ్చేదాకా మేము వెయిట్ చేస్తాము, వచ్చిన తర్వాతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. న్యూ ప్రైవసీ పాలసీ అనేటటువంటి దాన్ని. మరి డేటా లోకలైజేషన్ అనేటటువంటి చెయ్యాలి అని బిఎన్ శ్రీకృష్ణ కమిటీ వీళ్ళందరూ చెప్పారు. ఆ గైడ్లైన్స్ ప్రకారమే మేము పాటిస్తాంలేండి, మీరు ముందు ఒక డేటా ప్రైవసీ లాని తెచ్చుకోండి అన్నట్టుగా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ పీసా చట్టము 1996. పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టము అని పిలుస్తారు. లోకల్ సెల్ఫ్ గవర్నాన్స్ని పెంచుకోవడం కోసం 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1992లో తీసుకొచ్చారు. కానీ అది 5th షెడ్యూల్డ్ ఏరియాస్కి వర్తించదు. కానీ ఆ విధంగా దాన్ని వర్తించాలి లోకల్ గవర్నమెంట్స్ అని చెప్పి 1996లో ఒక సపరేట్ చట్టాన్ని తెచ్చారు. దాన్నే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టము అంటారు. ఆర్టికల్ 243 అనేటటువంటిది షెడ్యూల్డ్ మరియు ట్రైబల్ ఏరియాస్కి మామూలుగా ఈ పంచాయత్కి సంబంధించిన రూల్స్ అప్లికబుల్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేశారు. కానీ అవి అప్లికబుల్ అవ్వాలి అని చెప్పి పీసా చట్టం తెచ్చి దాని కింద గ్రామసభకు ఎక్కువ రోల్ ఇచ్చారు. ఏమేమి రోల్ ఉంటుంది? గ్రామసభ యొక్క ఫంక్షన్ ఏంటి? మ్యాండేటరీగా గ్రామసభని కన్సల్ట్ అవ్వాలి. ల్యాండ్ని అక్వైర్ చేసుకోవాలన్నా, రీసెటిల్మెంట్కైనా, రీహాబిలిటేషన్కైనా, ట్రెడిషనల్ బిలీఫ్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఓనర్షిప్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్కి సంబంధించిన ఓనర్షిప్ని గ్రామసభకు ఉంటుంది. లోకల్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకునే పవరు, ల్యాండ్ ఎలినేషన్ని ఆపే పవరు, విలేజ్ మార్కెట్స్ ఇలాగా వీటన్నిటి యొక్క పవర్స్ గ్రామసభకి పీసా చట్టము అనే దాని కింద ఇవ్వడం జరుగుతుంది. మరి 2021కి ఇది తీసుకొని వచ్చి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 25 years ఆఫ్ పీసా. ఆ కంటెక్స్లో ఈ చట్టంకి సంబంధించిన ప్రొవిజన్స్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇష్యూ డిజిటల్ ఇండియా మిషన్. డిజిటల్ ఇండియా అనేటటువంటిది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. మరి ఈ కంటెక్స్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ అనేటటువంటివి కూడా ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కిందకి వస్తాయి. మరి ఏ విధంగా డిజిటల్ పేమెంట్స్ని ఇది ప్రమోట్ చేస్తుంది? అసలు డిజిటల్ పేమెంట్స్ అనేటటువంటివి డిజిటల్ ఇండియా కింద ఏ మినిస్ట్రీ చూసుకుంటుందండి? మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అని అంటాము. ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఫేస్లెస్, పేపర్లెస్, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ని ప్రమోట్ చేయడం అనేటటువంటిది దాని యొక్క ఆబ్జెక్టివ్. ఈ సీమ్లెస్ డిజిటల్ పేమెంట్స్ ప్రమోట్ చేయాలి. దానికోసం వేరియస్ స్ట్రాటజీస్ వీటన్నిటిని ఇది తీసుకొని వస్తుంది. డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం అనేది కూడా దీని యొక్క పరిధి కిందికే వస్తుంది. నెక్స్ట్ ఇష్యూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. 2016లో లాంచ్ చేయడం జరిగింది. 2 స్కీమ్స్, నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీము, మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆ రెండింటిని రీప్లేస్ చేస్తూ దీన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంతకుముందు అన్నిటికీ యూనిఫామ్గా రేట్ అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు ఖరీఫ్ క్రాప్స్కి 2%, రబీ క్రాప్స్కి 1.5% ప్రీమియంతో ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. 1 crop 1 rate అన్నటువంటి దీంతో 5% కమర్షియల్ మరియు హార్టికల్చరల్ క్రాప్స్కి ప్రీమియం రేటుగా నిర్ణయించడం జరిగింది. అసలు ఎందుకు తీసుకొని రావడం జరిగింది క్రాప్ ఇన్సూరెన్స్? ఇవి 50% ఏరియా, కల్టివేటెడ్ ఏరియాని క్రాప్ ఇన్సూరెన్స్ కింద తీసుకొని రావడానికి, దాని ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని స్టెబిలైజ్ చేయడము, ఫ్లో ఆఫ్ క్రెడిట్ ఫార్మర్స్కి అందే విధంగా చూడడము, ఫార్మర్స్ ఇన్నోవేట్ చేసి మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ తీసుకోవాలంటే రిస్క్ తీసుకోవాలి. మరి రిస్క్ తీసుకొని నష్టం వస్తే దానికోసం ఇలాంటి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకుని వచ్చి 5 సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు గాను ఇది మనకి న్యూస్లో వచ్చింది. నెక్స్ట్ ఇష్యూ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేటటువంటిది బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ యొక్క అచీవ్మెంట్స్ని రీసెంట్గా పబ్లిష్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రోగ్రామ్ని 2015లో లాంచ్ చేశారు. ఇదొక ట్రై మినిస్టీరియల్ కన్వర్జెంట్ ప్రోగ్రామ్. అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ 3 కలిసినటువంటి ట్రై మినిస్టీరియల్ ఎఫర్ట్గా దీన్ని చెప్తాం. మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సొసైటీలో
బిహేవియరల్ చేంజ్ తీసుకొని రావాలి గర్ల్ చైల్డ్ వైపు. గర్ల్ చైల్డ్కి ఉన్నటువంటి రైట్స్ని ప్రమోట్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి కమ్యూనికేషన్ క్యాంపెయిన్ని రన్ చేయడం, మల్టీ సెక్టోరల్ యాక్షన్ అనేటటువంటిది వివిధ రకాల స్టేట్స్, యూనియన్ టెరిటరీస్తో కలిపి తీసుకొని రావడము. ఇవి రెండు కూడా బేటీ బచావో బేటీ పడావో యొక్క ఆబ్జెక్టివ్స్గా చెప్పచ్చు. మరి ఈ కంటెక్స్లో దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బేటీ బచావో బేటీ పడావో యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సెక్స్ రేషియో అట్ బర్త్ అనేటటువంటిది 16 పాయింట్స్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. 2014-15తో పోలిస్తే 640 డిస్ట్రిక్ట్స్ని ఈ స్కీమ్ కింద కవర్ చేస్తే దాంట్లో 422 డిస్ట్రిక్ట్స్లో ఈ సెక్స్ రేషియో అనేటటువంటి దాంట్లో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది జరిగింది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆఫ్ గర్ల్ చిల్డ్రన్ అనేటటువంటిది సెకండరీ ఎడ్యుకేషన్లో పెరగడం జరిగింది. స్కూల్స్లో ఫంక్షనల్ టాయిలెట్స్ ఉండేటటువంటి స్కూల్స్ యొక్క సంఖ్య పెరగడం జరిగింది. మరి నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా ఎవ్రీ ఇయర్ జనవరి 24ని మనం జరుపుకుంటాము. మనం 2008లో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఈ రోజున అవేర్నెస్ అనేటటువంటిది గర్ల్ ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్, లీగల్ రైట్స్, మెడికల్ కేర్, ప్రొటెక్షన్, చైల్డ్ వెల్ఫేర్, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ ఫ్రీడమ్స్ వీటన్నిటికీ సంబంధించి అవేర్నెస్ కల్పించడం కోసం బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ సాక్ష్యం సమ్మిట్. సాక్ష్యం అంటే సంస్కరణ్ క్షమిత మహోత్సవ్ అని అంటాం. ఈ క్యాంపెయిన్ అనేటటువంటిది పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ PCRA అనేది తీసుకొని రావడం జరిగింది. మరి కన్జర్వేషన్ మరియు ఎఫిషియెంట్ యూజ్, దేనికి సంబంధించిన కన్జర్వేషన్ ఎఫిషియెంట్ యూజ్? పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని తగ్గిస్తూ హెల్త్ ఎఫెక్ట్స్, హెల్త్ మీద, ఎన్విరాన్మెంట్ మీద ఏ విధంగా పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అని దాని మీద అవేర్నెస్ని కల్పిస్తూ క్లీనర్ ఫ్యూయల్స్ వైపుగా ముందుకెళ్లేందుకు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. ఎవరు? పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్. నెక్స్ట్ ఇష్యూ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్. రీసెంట్గా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ ట్యాగ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్, కాలేజెస్ ఫారిన్ కంట్రీస్లో వాటి యొక్క క్యాంపసెస్ సెటప్ చేసుకోవచ్చు, ఇండియన్ కాలేజెస్ అనేటటువంటివి అన్నటువంటి గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం 3 ఆఫ్ క్యాంపస్ సెంటర్స్ అనేటటువంటివి నెక్స్ట్ 5 ఇయర్స్లో సెటప్ చేయొచ్చు. ఓవరాల్గా IOE అనేటటువంటి ట్యాగ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఈ ట్యాగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి వస్తే వాటికి 1000 కోట్ల రూపాయల ఫండింగ్ అనేటటువంటిది అందుతుంది. అదే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి IOE ట్యాగ్ ఇస్తే ఫైనాన్షియల్గా హెల్ప్ అయితే ఉండదు, బట్ దీనికి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అనేది ఇస్తారు. హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో క్వాలిటీ పెంచడానికి, గ్లోబల్ ర్యాంకింగ్స్లో ఇండియా యొక్క స్థానాన్ని పెంచడానికి ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ ఉపయోగపడుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అనేటటువంటి స్కీమ్ని 2018లో లాంచ్ చేశారు. ఇప్పుడు న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాలో అలో చేస్తున్నారు. ఇండియన్ యూనివర్సిటీస్ ఫారిన్ కంట్రీస్లో క్యాంపసెస్ సెట్ చేసుకోవడానికి అలో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అని అంటాం. CPI అనేటటువంటి దాన్ని 2020కి సంబంధించింది. జనవరి 2021లో రిలీజ్ చేశారు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే NGO దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఇండియా అనేటటువంటిది 86వ స్థానంలో ఉంది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో. ఓవరాల్గా 180 దేశాల్లో 86వ పొజిషన్లో ఇండియా అనేటటువంటిది ఉంది. 0 నుంచి 100 వరకు స్కేల్లో దీన్ని మెజర్ చేస్తారు. 0 అంటే హైలీ కరప్ట్, 100 అంటే వెరీ క్లీన్ కంట్రీ అని. సో ఈ CPIలో టాప్ కంట్రీస్గా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి. ఆ తర్వాత ఫిన్లాండ్, సింగపూర్, స్వీడన్ ఇవి నెక్స్ట్ పొజిషన్స్లో ఉన్నాయి. ఇండియా అనేది 180 కంట్రీస్లో 86th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఇష్యూ శ్రమ్ శక్తి పోర్టల్. మనకి ఈ శ్రమ్ పోర్టల్ అని ఉంది, అది డిఫరెంట్. శ్రమ్ శక్తి పోర్టల్ రెండు డిఫరెంట్ అండి. ఈ శ్రమ్ పోర్టల్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి సంబంధించిన వర్కర్స్కి సంబంధించిన నేషనల్ డేటాబేస్, దాన్నే NUDM, నేషనల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయీస్ డేటా అని అంటారు. సో ఇది వేరే. ఈ శ్రమ్ శక్తి పోర్టల్ అనేది ట్రైబల్ అఫైర్స్ కింద తీసుకొని వచ్చారు. దీంట్లో మైగ్రెంట్స్కి సంబంధించి, ఇదైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఇది ఓన్లీ మైగ్రెంట్స్కి సంబంధించిన పోర్టల్ అన్నమాట. దాని ద్వారా డేటా గ్యాప్స్ని అడ్రస్ చేయడము, వివిధ రకాల స్ట్రాటజీస్ని ఫార్ములేట్ చేయడము, మైగ్రెంట్స్కి సంబంధించి ట్రాఫికింగ్, వేజ్ హరాస్మెంట్, ఆక్యుపేషనల్ హజార్డ్
వాటన్నిటిని అడ్రస్ చేయడంతో పాటు వెల్ఫేర్ స్కీమ్స్ అనేటటువంటివి మైగ్రెంట్ వర్కర్స్కి ఏ విధంగా అప్లికబుల్ అవ్వాలి వాటన్నిటికీ సంబంధించినవి దీని కింద చూడడం జరుగుతుంది. శ్రమ్ శక్తి పోర్టల్ అని పిలుస్తారు దీన్ని. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఫస్ట్ ఐఐపి మరియు కోర్ సెక్టార్లో ఉన్న గ్రోత్. ప్రతి నెల మనకి ఐఐపికి సంబంధించిన ఇండెక్స్ రిలీజ్ అవుతుంది. అందువల్ల అది నెల నెల న్యూస్లో ఉంటుందన్నమాట. ఇంతకీ ఈ కోర్ సెక్టార్ అంటే ఏంటి, ఐఐపి అంటే ఏంటి, ఎవరు రిలీజ్ చేస్తారు ఏంటి చూద్దామా. ఫస్ట్ చూడండి, ఐఐపి అనేటటువంటిది ఓవరాల్గా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్కి సంబంధించి వాటి యొక్క వాల్యూమ్లో ఎంత చేంజ్ వస్తుంది అనే దానికున్న ఇండికేటర్స్. దీన్ని ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రతి నెల పబ్లిష్ చేస్తుందన్నమాట. దీంట్లో 2 రకాలైనటువంటి బ్రాడ్ సెక్టార్స్ అని, యూజ్డ్ బేస్డ్ సెక్టార్స్ అని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. వీటి ప్రకారం ఈ గూడ్స్కి సంబంధించి ఎంత ప్రొడక్షన్ అవుతుంది అని చూస్తారు. బేస్ ఇయర్ 2011-12గా తీసుకుంటాము. గవర్నమెంట్ ఏజెన్సీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్బీఐ ఇవన్నీ కూడా పాలసీ మేకింగ్లో ఐఐపి అనే నెంబర్స్ వాడతారు. మరి ఇది ఎక్స్ట్రీమ్లీ దేనికి రిలవెంట్, మన జీడిపి క్యాలిక్యులేషన్లో ఎంత ఓవరాల్గా ప్రొడక్షన్ వచ్చిందని చూసుకోవాలి కదా. అందువల్ల జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఐఐపి అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరింతకీ ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన విషయం ఏంటి. ఈ 8 ఇండస్ట్రీస్ కలిపి 40% ఓవరాల్ వెయిటేజ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో 40% వెయిటేజ్ దీనికే ఉంటుంది. వాటిలో రిఫైనరీ ప్రోడక్ట్స్ ఎక్కువ, ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ, స్టీల్ ఇలాగా వివిధ రంగాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఎన్ఎస్ఓ దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దాని యొక్క వెయిటేజ్ని బట్టి, ఇండస్ట్రీస్ దాని యొక్క వెయిటేజ్ని బట్టి కోర్ సెక్టార్స్ని ఈ విధంగా అరేంజ్ చేస్తాము. ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఒకసారి దీని రిలేటెడ్గా అడుగున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎన్పిఎస్కి సంబంధించినటువంటిది. బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్పిఎస్ అనేటటువంటి పెరుగుతూ ఉన్నాయి. ఆ కంటెక్స్లో కోవిడ్ టైంలో ఇంకా ఈ ఎన్పిఎస్ కోవిడ్ మొత్తం అయిపోయాక అసెట్ క్వాలిటీ రివ్యూ ఇలాంటిది ఏదైనా చేస్తే ఇంకా ఎంతవరకు మనకి ఎన్పిఎస్ పెరుగుతాయన్న తెలుస్తుంది. నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అంటే ఏంటి, ఒక లోన్ లేదా ఇచ్చే అడ్వాన్స్, ఇంట్రెస్ట్ లేదా ఓవరాల్ ప్రిన్సిపల్ అమౌంట్ అనేటటువంటిది ఓవర్ డ్యూ అంటే చెల్లించకపోతే ఎన్ని రోజుల వరకు, 90 రోజుల వరకు, దాన్ని మనం ఎన్పిఏగా చెప్తాము. ఆర్బీఐ అనేటటువంటిది ఒక అసెట్ అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుంది ఎప్పుడైతే దాని నుంచి ఇన్కమ్ రావట్లేదో బ్యాంక్కి ఇన్కమ్ వచ్చేది దేని ద్వారా, వడ్డీ కానీ ఆ మొత్తాన్ని కానీ చెల్లించినప్పుడే కదా. అందువల్ల దాన్ని ఎన్పిఏగా అంటారు. ఎన్పిఏస్ని వివిధ స్టాండర్డ్స్గా క్వాలిఫై చేస్తారు. సబ్ స్టాండర్డ్ అసెట్ అని, డౌట్ఫుల్ అసెట్స్ అని, స్ట్రెస్ అసెట్ అని, ఇలాగా మనకి డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. అసలు ఎందుకు ఎన్పిఏస్ అనేవి పెరుగుతున్నాయి బ్యాంకింగ్ సెక్టార్లో? 2004 నుంచి 2009 మధ్య పీరియడ్ ఏదైతే ఉందో హ్యూజ్ గ్రోత్ ఉన్నింది. ఎక్కువ మంది లోన్స్ తీసుకున్నారు. కానీ అవి 2008 ఆ మధ్య ప్రాంతంలో జరిగిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇండియాని 2010 నుంచి అక్కడి నుంచి ఇంపాక్ట్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు, రిటర్న్స్ రావట్లా. అప్పుడు ఏమవుతుంది, డబ్బులు చెల్లించగలరా లోన్ మొత్తాన్ని? చెల్లించలేరు. అలా మనకి ఈ ఎన్పిఎస్ అనేటటువంటి రావడం మొదలుపెట్టాయి. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో పాలసీ పెరాలసిస్, వీటి వల్ల డిలేస్, వీటి వల్ల ఏమయ్యాయి, అనుకున్న టైంకి అవి పూర్తి కాలేదు. అంత కాస్ట్ పెరిగింది, చెల్లించలేకపోయారు. అలాంటి ప్రాబ్లమ్స్. బ్యాంక్స్ లోన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వీళ్ళ యొక్క క్రెడిట్ వర్తీనెస్ ఎంత, వాళ్ళు చెల్లించగలరా, క్రెడిట్ రేటింగ్స్ ఎంత ఉన్నాయి, అవన్నీ చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా లోన్స్ ఇచ్చేసేయడము. మైనింగ్ ప్రాజెక్ట్స్ వాటిని బ్యాన్ చేయడం వల్ల, ఎస్పెషల్గా కోల్, దాంట్లో ఇన్వెస్ట్ చేసినవన్నీ పోవడము, ఇలాగ మనకి ఇవన్నీ కూడా ఎన్పిఎస్కి కారకంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్ సిస్టమ్ అని అంటారు. అంటే ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ అసెసీ అంటారు. ట్యాక్స్ని అసెస్ చేసేటటువంటి ఈ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ర్యాండమ్గా ట్యాక్స్ పే చేసిన వాళ్ళలో కొంతమంది నేమ్స్ తీసుకొని వాళ్ళకి అడుగుతారు, ఇది ఎలా వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ ట్యాక్స్ అసెసీ ఇంతకుముందు ఆఫీస్కి వెళ్ళి కూర్చొని మాట్లాడేవన్నీ చేసుకోవాలి. దానివల్ల డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడం, వీళ్ళని హరాస్ చేయడము లేదా లంచము ఇలాంటివి ఉండేవి. అలా లేకుండా డైరెక్ట్గా అంటే ఐసీటీ ద్వారా ఫేస్లెస్గా ట్యాక్స్ అసెస్మెంట్ జరపాలి అన్నది. 2020 లాస్ట్ ఇయర్ మనకి ప్రైమ్ మినిస్టర్
ట్యాక్స్కి సంబంధించిన రిఫార్మ్స్ని అనౌన్స్ చేస్తూ, ఒకటి ఆనరింగ్ ది ఆనెస్ట్ ప్లాట్ఫామ్ అనేది, రెండోది ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అపీల్ అండ్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్, ఈ మూడింటిని రిలీజ్ చేశారు. వాటిలో ఫేస్లెస్ ట్యాక్స్ అసెస్మెంట్ అంటే ఏంటంటే, ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వీటన్నిటిలోనూ సపరేట్ ఆఫీసర్ ఉంటారు, అసెస్మెంట్ యూనిట్స్ అనేటటువంటివి ఉంటాయి. మరి ఇవన్నీ కలిపి నేషనల్ ఈ అసెస్మెంట్ సెంటర్ అనే దాంతో కలిసి పనిచేస్తాయి. అదేవిధంగా రీజనల్ ఈ అసెస్మెంట్ సెంటర్ అనే దాంతో కూడా కలిసి పనిచేస్తాయి. మరి ఓవరాల్గా మనం ఏం చేయాలి? ట్యాక్సింగ్ అనేటటువంటి దాన్ని తగ్గించాలా, పెంచాలా? ఫేస్లెస్ ఈ అసెస్మెంట్ స్కీమ్ అనేది ఏం చెప్తుంది? ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్ అనేటటువంటిది అసెసింగ్ ఆఫీసర్ మరియు అసెసీ మధ్యలో ఉండకూడదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే అయిపోవాలి, అది విషయం. నెక్స్ట్ ఇష్యూ, వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అంటున్నాం. ప్రైమ్ మినిస్టర్ 306 కిలోమీటర్ల స్ట్రెచ్ని న్యూ రెవారీ న్యూ మదర్ సెక్షన్ అంటారు. ఈ పర్టికులర్ దీంట్లో వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఇక్కడ ఉందా? సో దీన్ని వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఇది దాద్రి అనే ప్లేస్ నుంచి జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ వరకు ఉన్నటువంటి ఫ్రైట్ కారిడార్. ఫ్రైట్ కారిడార్ అంటే రైల్వే ట్రాక్ అండి, అంతే. మనకి ఇప్పుడు గూడ్స్ ట్రైన్కి, నార్మల్ ప్యాసింజర్ ట్రైన్స్కి ఒకటే ట్రాక్ ఉంది కదా, అలా కాకుండా దీనికోసమే ఒక డెడికేటెడ్ ట్రాక్ అనేది ఉండాలి. దాన్నే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అని పిలుస్తారు. హర్యానా, రాజస్థాన్ మధ్య ఉంది. దాని యొక్క స్ట్రెచ్ అనేటటువంటిది వివిధ రకాల ఇండస్ట్రీస్ని వీటిని ప్లస్ గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వీటిని ఈ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కవర్ చేస్తుంది. మరి దీన్ని ఫండింగ్ అనేది జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ అనేటటువంటిది దీని యొక్క ఫండింగ్ని మనకు చూపిస్తుంది. నెక్స్ట్ ఇష్యూ, USTR సెక్షన్ 301 రిపోర్ట్. యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్స్ అనేటటువంటిది ఈ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. దాంట్లో USA యొక్క ట్రేడ్కి అడ్డంకులుగా ఏమేమి ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేస్తూ వాటికి సంబంధించి మెజర్స్ తీసుకోవాలి అన్నట్టుగా గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా ఇండియా మరియు వివిధ దేశాల్లో ఫాలో అవుతున్నటువంటి డిజిటల్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ట్రేడ్కి, USA యొక్క కంపెనీస్ వాటి యొక్క ట్రేడ్కి అడ్డంకులుగా ఉన్నాయని రిపోర్ట్లో చెప్పింది. సో అసలు ఇంతకీ మన ఇండియాలో తీసుకొని రాబడినటువంటి ఏ చట్టం అనేటటువంటిది ఆ విధంగా ట్రేడ్కి నెగిటివ్గా ఉందని చెప్పడం జరిగింది ఈ రిపోర్టు? డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అన్నారు. అసలు ఏంటి ఇంతకీ ఆ డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే? మనకి వివిధ రకాల ఇంటర్నెట్ కంపెనీస్ అనేటటువంటివి ఎన్నో రకాలైనటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్, వాటి యొక్క ప్రోడక్ట్స్ని సేల్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి వాటికి సంబంధించి ఈక్వలైజేషన్ లెవీ అని అంటారు. ఈక్వలైజేషన్ లెవీ అనే దాన్ని తీసుకొని వచ్చారు 2016 నుంచి. డిజిటల్ అడ్వర్టైజింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటిలో 2016 నుంచి 2019 వరకు అడ్వర్టైజింగ్ సర్వీసెస్కి గాను వాటికి వచ్చిన ఎఫెక్టివ్ రెవెన్యూ నుంచి ఈక్వలైజేషన్ లెవీ కట్టాలి అని 2019 నుంచి DST, డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తున్నారు. ఏ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినా ఓవరాల్గా వచ్చేటటువంటి రెవెన్యూ నుంచి మరి ఆ 2% అనేటటువంటిది డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్గా కట్టాలి అని చెప్పేసి ఈ పర్టిక్యులర్ ప్రొవిజన్ అనమాట. దీని కింద కామర్స్ కంపెనీస్ నుంచి అన్నీ కూడా ఈ DST అనేటటువంటిది పే చేయాలి అన్నారు. మరి ఇప్పుడు మనం చూస్తే అమెజాన్ దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా USAకి సంబంధించినవి ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి. దానికోసం వీళ్ళు ఇలా ట్యాక్స్ కడితే వాళ్ళ యొక్క రెవెన్యూస్ అనేటటువంటివి తగ్గుతాయి కదా, ఆ తగ్గే రెవెన్యూస్ అనేటటువంటివి వస్తాయి అని చెప్పి వీళ్ళు సెక్షన్ 301 రిపోర్ట్లో ఆ పర్టికులర్ ప్రొవిజన్స్ అనేవి ఎగెన్స్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. బట్ USA ఏమంటుంది, అలా ఎలా అవుతుంది, మాకంటూ కొన్ని ఉంటాయి కదా, మాకు వచ్చేటటువంటి రెవెన్యూస్ మీద ట్యాక్స్ వేసే అధికారం మాకే ఉంటుంది కదా అన్నట్టుగా ఈ రిపోర్ట్కి సంబంధించి రెస్పాండ్ అవుతూ ఇండియా అనేటటువంటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, స్టేట్స్కి అడిషనల్ బారోయింగ్ కోసం, అడిషనల్ బారోయింగ్ అనేటటువంటి చేసుకోవాలి అంటే మేము చెప్పేటటువంటి కొన్ని రూల్స్కి కంప్లై అవ్వాలి అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆర్టికల్ 293 ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి ఒక లిమిట్ అనేటటువంటిది ఉంటుంది బారోయింగ్స్. ఆ లిమిట్ని ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్తో మాత్రమే పెంచగలరు. అడిషనల్ బారోయింగ్ లిమిట్ అని అంటారు. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏమందంటే, మీరు ఎక్కువ మామూలుగా అయితే 3% స్టేట్ GSDPలో ఉంచి ఎంతవరకు తీసుకోవచ్చు బారోయింగ్స్. దాన్ని లిమిట్ని పెంచారు లాస్ట్ ఇయర్ 5%. దాని మీద కూడా ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కానీ
4 క్రైటీరియా ఇంప్లిమెంట్ చేయమన్నారు. అవేంటి? 1 నేషన్ 1 రేషన్ కార్డ్ స్కీము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి, అర్బన్ లోకల్ బాడీస్లో యూటిలిటీ రిఫార్మ్స్ తీసుకొని రావాలి, పవర్ సెక్టార్ రిఫార్మ్స్ తీసుకొని రావాలి. ఈ రిఫార్మ్స్ తీసుకొని వస్తేనే మనకి స్టేట్స్ అడిషనల్ బారోయింగ్ చేసుకోవచ్చు 1% అన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, స్టేట్స్కి లిమిటేషన్స్ ఉంటాయి బారోయింగ్కి. సెంట్రల్ గవర్నమెంట్ బారోయింగ్ తెచ్చుకోవాలి అనుకుంటే దాని మీద లిమిటేషన్స్ ఉండవు. నెక్స్ట్ ఇష్యూ ఫిస్కల్ పాలసీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అంటాం. మనకి ఫిస్కల్ పాలసీలో 2 రకాల మెజర్స్. ఒకటి ట్యాక్స్ని తగ్గించి గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్ని పెంచడం, దాన్ని ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ అని. 2 ట్యాక్సెస్ అనేవి పెంచుకొని గవర్నమెంట్ స్పెండింగ్ని కట్ డౌన్ చేసుకోవడం, టైట్ ఫిస్కల్ పాలసీ అని పిలుస్తారు. మరి ఈ ఫిస్కల్ పాలసీలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే రెసిషనరీ పీరియడ్లో ఏ విధమైన మెజర్స్ తీసుకోవాలి? ఎక్స్పాన్షన్ చేయాలా, కాంట్రాక్షన్ చేయాలా? ఎక్స్పాన్షనరీ. అప్పుడు మనకి ఓవరాల్ ఎకానమీ పెరుగుతుంది కాబట్టి అందుకోసం ఎక్స్పాన్షనరీ చేయాలి. దాన్ని ఫిస్కల్ స్టిమ్యులస్ అంటాం. మరి ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది మల్టిప్లర్ ఎఫెక్ట్ని కల్పిస్తుందా? అంటే 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి 3 రూపీస్ ఇన్కమ్ జనరేట్ అవుతే ఇప్పుడు మనం 3 టైమ్స్ మల్టిప్లైర్ ఎఫెక్ట్ ఉంది అని అంటాము. అలాంటి మల్టిప్లైర్ ఎఫెక్ట్ అనేటటువంటిది బిజినెసెస్ని ఎంకరేజ్ చేస్తుంది ఇన్వెస్ట్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి, వీటన్నిటి కోసం. సో ఫిస్కల్ పాలసీ మల్టిప్లైర్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. నెక్స్ట్ ఇష్యూ BIC, బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ కింద కంపెనీస్ యాక్ట్ 2013 అనే దాని కింద ఎస్టాబ్లిష్ చేస్తాము అని అంటున్నారు. అసలు ఏంటిది బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అంటే ఏంటి? గవర్నమెంట్ కింద చాలా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నిట్లోనూ తనకున్నటువంటి షేర్ మొత్తాన్ని ఒక షేర్ హోల్డింగ్ కంపెనీకి ఇవ్వాలి. ఆ షేర్ హోల్డింగ్ కంపెనీ అనేది దాంట్లో ఎంత డిస్ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, సో ఓన్లీ ఆ హోల్డింగ్ కంపెనీ అనేది ఇన్వెస్ట్మెంట్స్ వాటికి సంబంధించింది చూసుకుంటుంది. అది లెండింగ్ అనేది చేయదు, ఏమీ చేయదు. సో ఆ విధంగా BIC అనేటటువంటిది సావరెన్ వెల్త్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి అలా పనిచేసేలాగా తీసుకొని రావాలని PJ నాయక్ కమిటీ అనేటటువంటిది బ్యాంక్ రిఫార్మ్స్ని సజెస్ట్ చేస్తూ BICని తీసుకొని రావాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. PK మొహంతి కమిటీ ఇది ఓవరాల్గా కార్పొరేట్ స్ట్రక్చర్, ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఈ ఓనర్షిప్ స్ట్రక్చర్ని రివైజ్ చేయాలని. కేల్కర్ కమిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీటికి తగ్గట్టుగా లార్జ్ బ్యాంక్స్ని బిల్డ్ చేసే విధంగా సిస్టమ్స్ని తీసుకొని రావాలని చెప్పారు. ఇవన్నీ కూడా బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని తీసుకొని రావడానికి ఆ రిఫార్మ్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి సజెస్ట్ చేశాయి. నెక్స్ట్ ఇష్యూ NBFCస్ని రెగ్యులేట్ చేయడము, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అంట. దాని కింద కంపెనీస్ చట్టము అనే దాని కింద ఇవి రిజిస్టర్ అవుతాయి. వీటిలో NBFCs అనేటటువంటి వాటిని 4 డిఫరెంట్ లేయర్స్గా డివైడ్ చేయాలి. ఆ 4 లేయర్స్లో వివిధ రకాల NBFCస్ని పెట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి రిస్క్స్ని బట్టి పెడతారనమాట. వాటిని రెగ్యులేట్ చేయడానికి సపరేట్గా గైడ్లైన్స్ ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామని చెప్పారు. ఎవరు? RBI. 4 టైర్ స్ట్రక్చర్. దాంట్లో బేస్ లేయర్ అని అంటాము. 1000 కోట్ల లోపు అసెట్స్ ఉంటే ఆ NBFCస్ని వాటి మీద లైట్ రెగ్యులేషన్ ఉండేలాగా దాన్ని బేస్ లేయర్ అని. మీడియం లేయర్ అంటే NBFCs, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కంపెనీస్, వాటికి టఫర్ రెగ్యులేషన్స్. అప్పర్ లేయర్కి వచ్చేటప్పటికి 20 నుంచి 30 NBFCs, టాప్ 10 బై డిఫాల్ట్ని బట్టి బై డిఫాల్ట్ టాప్ 10లో ఉన్నవి, దాంతోపాటు ఇంకొక 15 నుంచి 20 వరకు ఎక్స్ట్రా, అంటే ఓవరాల్గా 25 నుంచి 30 వరకు అప్పర్ లేయర్లో ప్లేస్ చేస్తారు. వాటి మీద స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉంటుంది, అవి బాగా ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ టాప్ లేయర్లో ఎంటీగా ఉంటుంది. RBI వేటినైనా పెట్టచ్చు, ఏదైనా స్పెషల్ కేసులో ఉంటే వాటిలో పెడతారు. మరి వీటిలో ఉన్న వాటికి 90 రోజులకి NPAగా ఇప్పుడు గుర్తించాలంటే 90 రోజులు కదా, 180 రోజులు, దాని నుంచి ఇప్పుడు 90 రోజులకు తగ్గించడము. సింగిల్ ఎక్స్పోజర్, గ్రూప్ లెండింగ్ ఎక్స్పోజర్ నార్మ్స్ అనేవి తీసుకొని రావడము, కంపెన్సేషన్ ప్యాకేజెస్ అనేటటువంటివి తీసుకొని రావడము, ఇలాంటివన్నీ కూడా NBFCస్లో స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ కింద తీసుకొని రావాలి అన్నట్టుగా ప్రపోజల్ అనేది RBI తీసుకొచ్చింది. దీనివల్ల ఫైనాన్షియల్ స్టెబిలిటీని ప్రొటెక్ట్ చేస్తారు. అదేవిధంగా స్మాలర్ NBFCs ఏవైతే ఉంటాయో వాటిలో లైట్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా ఉండదు, లైట్ రెగ్యులేషన్, అప్పుడు అది ఈజీగా గ్రో అవుతుంది. దీనికోసం స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ ఆన్ NBFCs అనేది తీసుకొని రావడం జరిగింది. చూడండి ఇక్కడ ఇది బేస్ లేయర్,
మిడిల్ లేయర్, అప్పర్ లేయర్. వీలైతే ఇప్పుడు కావాలంటే అప్పుడు టాప్ లేయర్లో ప్లేస్ చేసుకుంటారు. నెక్స్ట్ సాగర్మాల సీ ప్లేన్ సర్వీసెస్ అంటున్నారు. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అనేది ఒక అంబిషియస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాన్నే సాగర్మాల సీ ప్లేన్ ప్రాజెక్ట్స్ అంటారు. అండ్ సీ ప్లేన్స్ అంటే మామూలుగా మనకి ప్లేన్స్ భూమి మీద ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అవుతుంటాయి. సో అలా కాకుండా వాటర్ మీద ల్యాండ్ అవ్వగలగాలి, వాటర్ నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి. అటువంటి వాటిని సీ ప్లేన్స్ అని పిలుస్తారు. ఆ ప్రాజెక్ట్ని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకొని వచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేశారని చెప్తున్నారు. దీనికి సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనే దాని ద్వారా ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. అసలు ఇంతకీ దీనివల్ల ఏం ఉపయోగం? క్విక్గా కార్గో కానీ వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, ఈ మన నదీ వ్యవస్థకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్, లేదన్నా ప్రిషియస్ మెటల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. పీపుల్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. వీటన్నిటి కోసం ఉపయోగపడుతుంది. అసలు ఇంతకీ సాగర్మాల అంటే ఏంటి? మన కోస్టల్ ఏరియాస్ని, హైసీస్ని వీటన్నిటికీ సంబంధించి డెవలప్మెంట్, పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ వచ్చేలాగా 2015లో ఈ ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది తీర ప్రాంతాలు 5716 కిలోమీటర్ల కోస్ట్ లైన్ గుండా సాగర్మాల ప్రాజెక్ట్ కింద తీసుకొని రావడం జరిగింది. పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొని వచ్చారు. దీంట్లో రైల్ రోడ్ లింకేజెస్ అనేవి పోర్ట్ టెర్మినల్స్తో తీసుకొని రావాలి. అదేవిధంగా ఈ లింకేజెస్ అనేవి కొత్త రీజన్స్కి తీసుకొని రావడం, మల్టీ మోడల్ కనెక్టివిటీని కల్పించడం, ఇవన్నీ కూడా సాగర్మాలలో కాంపోనెంట్సే. అదేవిధంగా భారత్మాల అని ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. అది రోడ్ కనెక్టివిటీకి. సాగర్మాల అనేది పోర్ట్ కనెక్టివిటీకి సంబంధించింది. నెక్స్ట్ ఆక్స్ఫామ్ రిపోర్ట్ ఆన్ కోవిడ్ ఇన్ఈక్వాలిటీస్. ఆక్స్ఫామ్ అనేటటువంటిది దాని ఫుల్ ఫామ్ ఆక్స్ఫర్డ్ కమిటీ ఫర్ ఫెమైన్ రిలీఫ్ అని అంటారు. ఈ ఆక్స్ఫామ్ రిపోర్ట్ అనేటటువంటిది కోవిడ్కి సంబంధించి దాని ఇంపాక్ట్స్ అనేవి ఏ విధంగా ఇన్ఈక్వాలిటీస్, అసమానతలను పెంచాయన్న దాని మీద రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ అనే ఎన్జిఓ ఈ రిపోర్ట్ని ఇస్తూ ఆల్రెడీ ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ఇండియాలో కానీ వరల్డ్లో కానీ అవి ఇంకా పెరుగుతూ ఉన్నాయి. మనం ఇన్ఈక్వాలిటీస్, ఎస్పెషల్లీ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని కొలవడానికి గినీ కోషంట్ అని అంటాం. దీన్ని ఉపయోగిస్తాం కదా. మరి వాటిలో ఇంకా ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి. మనం కనుక ఎకనామిక్ రికవరీ చూస్తే కే షేప్డ్ రికవరీ అంటే ఆ గ్రోత్ పడిపోయిన తర్వాత కొన్ని మళ్ళీ రికవర్ అయ్యాయి, కొన్ని అవ్వట్లేదు. ఆ కే షేప్డ్ రికవరీలో ఉండడం వల్ల ఎంతైతే వీటికి డిస్టెన్స్ పెరుగుతుందో అంత మనకి ఓవరాల్గా ఇన్ఈక్వాలిటీస్ పెరిగినట్టు. డిస్టెన్స్ తగ్గితే ఇన్ఈక్వాలిటీస్ తగ్గినట్టు. అంటే కే షేప్డ్లో గ్రోత్కి అంటే కొన్నేమో గ్రో అవుతున్నాయి, కొన్నేమో రికవర్ అవ్వలేకపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్తున్నారు. రైట్. సరే, మరి ఈ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే పావర్టీని, ఇంజస్టిస్ని తగ్గించాలి, ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి అన్నది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నైరోబీ, కెన్యాలో ఉంది. ఆక్స్ఫామ్ రిపోర్టు కోవిడ్ ఎన్నో రకాల ఇన్ఈక్వాలిటీస్, ఓన్లీ ఇన్కమ్స్లోనే కాదు అన్ని రకాల ఇన్ఈక్వాలిటీస్ని పెంచడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటిది 2020కి సంబంధించి 16th ఎడిషన్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్లో 16th ఎడిషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ని గ్లోబల్ రిస్క్ పర్సెప్షన్ సర్వే అనే దాన్ని చేపట్టి దాని నుంచి ఈ 16th ఎడిషన్ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ ప్రకారం షార్ట్ టర్మ్ రిస్క్స్ అని, మీడియం టర్మ్ రిస్క్స్ అని, లాంగ్ టర్మ్ రిస్క్స్ అని 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. షార్ట్ టర్మ్లో ఏమేమి రిస్క్స్ ఉన్నాయి? ఇన్ఫెక్షువస్ డిసీజెస్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, లైవ్లీహుడ్ డిసీజెస్, ఇవి షార్ట్ టర్మ్లో రిస్క్స్గా చెప్పచ్చు. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అవ్వడం, అసెట్ బబుల్ బర్స్ట్ అవ్వడం, ప్రైస్ ఇన్స్టెబిలిటీస్, ఇవన్నీ మీడియం టర్మ్లో రిస్క్గా చెప్పచ్చు. లాంగ్ టర్మ్లో స్టేట్ కొలాప్సెస్, వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ వాడడం, బయోడైవర్సిటీ లాస్, ఇవి లాంగ్ టర్మ్లో రిస్క్గా చెప్పచ్చు. గ్లోబల్ రిస్క్స్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అని అడగచ్చండి ప్రిలిమ్స్లో. ఎవరు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. మరి మన లాస్ట్ ఇష్యూ బ్యాడ్ బ్యాంక్స్ అనే దానికి సంబంధించి రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది బ్యాడ్ బ్యాంక్ని సెటప్ చేసే ఐడియాకి సపోర్ట్ చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నెక్స్ట్ మంత్స్లో మనము దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా చదువుకుంటాం. బట్ ఇక్కడ ప్రస్తుతానికి ఆ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. బ్యాడ్ బ్యాంక్ అంటే మనకి ఎన్పిఏస్ అని అంటాము, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని.
ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేటటువంటి బ్యాంకులకు సంబంధించి పెరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్పిఎస్ పెరుగుతూ ఉన్నప్పుడు మరి వడ్డీ కానీ మొత్తం కానీ చెల్లించట్లా. మరి ఏదో ఒక విధంగా అయితే వాళ్ళు డబ్బులు రాబట్టుకోవాలి కదా. దానికి సంబంధించి ఏం చేశారంటే, ఇదిగో వీళ్ళు నా దగ్గర ఈ విధంగా మనీ అనేటటువంటి దాన్ని పెట్టారు, కొల్లేటరల్ పెట్టారు, పెట్టి తీసుకున్నారు. వాళ్ళు అది చెల్లించట్లేదు కాబట్టి ఇప్పుడు ఈ మనీ అనేటటువంటిది మళ్ళీ నేను రాబట్టుకోవాలి కాబట్టి వాళ్ళు ఏదైతే ఆస్తి తనఖా పెట్టెళ్ళారో దాన్ని అమ్మాలి. మరి దానికి సంబంధించి మెజర్స్ తీసుకోవాలి అంటే ముందు వాళ్ళకంటూ దాంట్లో స్పెషలైజేషన్ ఉండాలి. ఆ అసెట్ని అమ్మాలి, డబ్బులు రికవర్ చేసుకోవాలి, ఇలాగా. సో అంత కష్టం మనకెందుకు? అదేదో ఒక ఏజెన్సీ ఈ బ్యాడ్ లోన్స్ని డీల్ చేసేది ఉంటే అదే చూసుకుంటుంది కదా, అంతేనా కదా? మనకి ప్రైవేట్గా ఏఆర్సీస్ అని, ఏఎంసీస్ అని ఉన్నాయి. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అని పిలుస్తాం. మరి వాటి బదులు గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఏజెన్సీ ఎందుకు ఉండకూడదు? గవర్నమెంట్కి సంబంధించి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కే ఎక్కువ ఎన్పిఎస్ ఉన్నాయి. వాటిని డీల్ చేసేలాగా ఎందుకని ఒక బ్యాడ్ బ్యాంక్ తీసుకొని రాకూడదు అన్నది ఐడియా. సో దానికోసమే బ్యాడ్ బ్యాంక్ సెటప్ చేయాలని ఇలాంటి బ్యాంక్స్ యూకే, నైజీరియా, స్పెయిన్, ఐర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ వీటిలో ఉన్నాయి ఆల్రెడీ. ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది లోన్స్ ఇవ్వదు, డిపాజిట్స్ తీసుకోదు. ఓన్లీ వాటికి సంబంధించిన బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డీల్ చేసి వాటిని అమ్మి వాటి నుంచి వచ్చిన రికవర్ అయిన మనీని వాళ్ళకి ఇస్తుంటాయి తప్ప లోన్లు ఇవ్వడము, డిపాజిట్లు తీసుకోవడం అట్లేమీ చేయవు. ఇవి పార్ట్ 2కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ అండి. పార్ట్ 3లో మనం కొన్ని నేర్చుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.